నక్సలైట్ ఉద్యమం ఎలా మొదలైంది, దాని ప్రధాన నేపథ్యం ఏంటిదని? ఈ నక్సలైట్ మూవ్మెంట్ అనేది వెస్ట్ బెంగాల్లో ఒక సిలిగురి ప్రాంతంలో ఒక నక్సల్బరీ అనే గ్రామంలో మొదలైంది. ఆ కాలంలో గ్రామీణ ప్రాంతంలో ప్రజల జీవన పరిస్థితులు ఎలా ఉండేవి? ఇప్పుడు ఈ వెట్టి చాకరీ అంటే నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నీ దగ్గర ఒక 1000 రూపాయలు నేను తీసుకున్నప్పుడు ఆ 1000 రూపాయలు మందం వీళ్ళ దగ్గర పని చేయాలన్నట్టు. అది తీరపోతుండే, మరి పైసలు తీరపోతుండే, ఇంకా చేస్తూనే ఉండండి అంటే 1000 రూపాయల బదులు ఇంకెక్కువ పని చేయించుకుంటుందంట. దాన్ని వెట్టి చాకరీ అంటున్నాను. నేను గర్ల్స్ ఎడ్యుకేషన్ పెంచడానికి పీడిఎస్యూ అనేది స్థాపించిరా? ఏ ఆర్గనైజేషన్స్ అయినా కానీ ఏంటంటే స్టూడెంట్స్ గురించి ఫైట్ చేయడానికి వస్తారు. ఇప్పుడు ఆర్ఎస్సీ కానీ, ఏబీపీ కానీ, తర్వాత ఇప్పుడు పీడిఎస్ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక విద్యార్థులు వాళ్ళ సమస్యల పైన కొట్టడానికి వచ్చినాయి అన్నట్టు. పీడిఎస్ అంటే మెయిన్ జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో జార్జ్ రెడ్డి ఆయన 1975లో ఏబీపీ వాళ్ళతో అయినప్పుడు అతను చనిపోయాడు. పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడడానికి వెనుక ఉన్న రాజకీయ మరియు సామాజిక నేపథ్యం ఏంటి?